గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. ఆర్థరైటిస్ ఎన్ని రకాలు, అవేంటి, ఆస్టియో ఆర్థరైటిస్ ఎందుకు వస్తుంది, హోమియో పరిష్కారాలు ఏంటి? హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సిఎస్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఇబ్బంది పడే సమస్య ఆర్థరైటిస్. మరి ఆస్టియో ఆర్థరైటిస్ ఎందుకు వస్తుంది, రావడానికి కారణాలు ఏంటి? జనరల్గా ఏంటంటే ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఆస్టియో ఆర్థరైటిస్ వివిధ రకాల ఆర్థరైటిస్ సంబంధించిన ఎక్కువ కంప్లైంట్స్ మనం చూస్తుంటాం. ఇంతకుముందు ఏంటంటే మనకు బిఫోర్ 10 years 15 years బ్యాక్ వయసుతో సంబంధించినటువంటి ఆర్థరైటిస్ ఎక్కువగా చూసేది. బట్ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఏంటంటే ఈ వయసుతో నిమిత్తం లేకుండా అది యుక్త వయసులో కూడా వచ్చే అవకాశం, ఇలాంటి ఆర్థరైటిస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు చూసుకుంటే రుమటైడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, గౌట్ సమస్యలు కానివ్వండి, ఇవన్నీ కూడా జనరల్గా ఇప్పుడున్నటువంటి యుక్త వయసులో వచ్చే కామన్ సింటమ్స్గా మనం చెప్పొచ్చండి. బట్ ఆస్టియో ఆర్థరైటిస్ విషయానికి వచ్చేసి అది ఏజ్లో ఎక్కువగా మనం చూస్తాం, ఏజ్ ఫ్యాక్టర్ వల్ల చూస్తాం. దీంట్లో ఏంటంటే మోర్ దెన్ 45 years 40 years నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంట్లో మనకి ఏంటంటే మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల కానివ్వండి, అదేవిధంగా వయసు పైబడడం వల్ల కానివ్వండి, దాంట్లో జాయింట్స్ మధ్యలో ఉన్నటువంటి స్పేస్ అరుగుదల అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే జాయింట్ మధ్య ఉన్నటువంటి స్పేస్ అనేది పెరిగిపోవడం వల్ల అప్పుడు నడిచేటప్పుడు కానివ్వండి ఇక్కడ ర్యాపిడీ అనేది ఎక్కువగా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల పెయిన్స్ రావడం అనేది ఎక్కువగా మనం చూస్తుంటాం. సో ఈ జాయింట్స్ పెయిన్స్ అరగడం అనేది ఫిమేల్స్లో చూసుకుంటే డ్యూ టు కాల్షియం ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. మెనోపాజల్ స్టేజ్లో ఉన్నప్పుడు అందులో ఈస్ట్రోజన్ హార్మోన్స్ అనేది తక్కువ అవ్వడం వల్ల మనకు ఈ కాల్షియం మెటబాలిజం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. తద్వారా ఏంటంటే వాళ్ళకు తొందరగా వచ్చే అవకాశం ఎక్కువ చూస్తాం ఫిమేల్స్లో. అదేవిధంగా మేల్స్లో చూసుకుంటే మోర్ దెన్ 50 years వాళ్ళలో ఈ అరుగుదల అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆర్థరైటిస్ అండ్ రుమటైడ్ ఆర్థరైటిస్ టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. బట్ పెయిన్స్ విషయానికి వచ్చేసి సిమిలారిటీ ఆఫ్ పెయిన్స్ అని ఉంటుంది. బట్ కొన్ని సిమ్టమ్స్లో వేరియేషన్స్ అనేది మనం చూడొచ్చండి. ఇది వయసుతో నిమిత్తం లేకుండా రుమటైడ్ ఆర్థరైటిస్ వస్తుంది, వయసుతో కూడుకున్నట్లయితే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, ఆర్థరైటిస్ అసలు ఎన్ని రకాలు? జనరల్గా ఆర్థరైటిస్ జనరల్గా చూసుకుంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఆస్టియో ఆర్థరైటిస్, అదేవిధంగా రుమటైడ్ ఆర్థరైటిస్, ఇది ఆటోఇమ్యూనలాజికల్ డిజార్డర్ కింద మనం చెప్పడం జరుగుతుంది. థర్డ్ వన్ వచ్చేసి గౌట్ సంబంధించింది. ఇది మెటబాలిక్ డిజార్డర్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. యూరిక్ యాసిడ్ లెవెల్స్లో హెచ్చుతగ్గుల వలన అది ఎలివేషన్ ఎక్కువ అవ్వడం వల్ల మనకు ఈ జాయింట్స్ సంబంధించిన పెయిన్స్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. అదేవిధంగా కొన్ని ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అంటే మనకు బాడీలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ ఎక్కువ అవడం వల్ల స్ట్రెప్టోకోకల్ కానివ్వండి, స్టెఫైలోకోకల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో కొన్ని కేసెస్లో ఏంటంటే టీబీకి సంబంధించిన కాజెస్ వల్ల కూడా, ఉదాహరణ చూసుకుంటే ట్యూబర్కులర్ స్పైన్ కానివ్వండి, ఇలాంటి ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ కూడా మనం చూసే అవకాశం ఉంటుంది. ఇంకొన్ని సందర్భాలు ఏంటంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో అది చిన్నపిల్లలకు మనం చూసే అవకాశం ఉంటుంది. దాన్ని రుమాటిక్ ఫీవర్లో ఈ ఆర్థరైటిస్ అనేది చూస్తుంటాం. సో చాలా రకాల వేరియేషన్స్ ఉంటాయి. బట్ కామన్గా చూసే ఆర్థరైటిస్ చూసుకుంటే ఆస్టియో ఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్, గౌట్ కానివ్వండి, ఎలివేషన్ ఆఫ్ సిఆర్పి లెవెల్స్ వల్ల కానివ్వండి, ఇలాంటి కంప్లైంట్స్ అనేది సాధారణంగా ఇప్పుడు చూస్తున్నామండి. ఓకే, మరి ఆస్టియో ఆర్థరైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయి జనరల్గా లక్షణాలు చూసుకుంటే మనకు జాయింట్ స్పేస్లో గ్యాప్ రావడం వల్ల ఈ జాయింట్స్ మధ్యలో రాపిడి పెరగడం వల్ల పెయిన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ పెయిన్ ఏంటంటే అన్ఏబుల్ పెయిన్ అంటే మనకు తట్టుకోలేనంత అన్బీరబుల్ పెయిన్ అనేది ఉంటుంది. సో అనేబుల్ టు వాక్, నడవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. సో స్టెప్స్ ఎక్కినా కానివ్వండి, కొంత దూరం నడిచినా కానివ్వండి, తద్వారా ఆయాసం రావడం, ఒబెసిటీ ఉన్నట్లయితే ఆయాసం రావడం, ఇవన్నీ కూడా కంప్లైంట్స్ చూస్తుంటాము. సో కామన్గా ఏంటంటే పెయిన్స్ అనేది బై మోషన్, మనం ఒక స్టెప్ ముందు ఫార్వర్డ్ చేయాలన్నా కూడా పెయిన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. డ్యూ టు ఏంటంటే మనకు అక్కడ ర్యాపిడ్ వలన ఏర్పడే అవకాశం ఉంటుంది. సో జనరలైజ్డ్ ఇవన్నీ పెయిన్స్ అనేది కామన్గా ఉంటుంది. సో డ్రాగింగ్ టైప్ ఆఫ్ పెయిన్ కానివ్వండి, లాగినట్టుగా ఉండడం, పొడిచినట్టుగా ఉండడం, ఇలాంటి వేరియేషన్ ఆఫ్ పెయిన్స్ అనేది మనం ఆస్టియో ఆర్థరైటిస్ చూస్తుంటాం. బట్ రుమటైడ్ ఆర్థరైటిస్లో చూసుకుంటే కొంత డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళలో ఏంటంటే ఎక్కువ స్టిఫ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఈ వేళ్ళల్లో కానివ్వండి, జాయింట్స్లో కానివ్వండి ఎక్కువగా స్టిఫ్నెస్ ఉంటుంది. ఆ మూమెంట్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి, లేవగానే నొప్పులతో లేవడం అనేది జరుగుతుంది. బట్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే డే బై డే అండ్ నైట్ ఎప్పటికీ ఉండే అవకాశం ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్లో ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ విత్ పెయిన్స్ అనేది ఎక్కువ చూస్తుంటాం. మరి గౌటి ఆర్థరైటిస్ దాని లక్షణాలు ఎలా ఉంటాయి? సో గౌటి ఆర్థరైటిస్లో చూసుకుంటే లక్షణాలలో అక్కడ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఎక్కువ ఉంటాయి. ఉదాహరణకు బొటన వేలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంటుంది. మనకు ఏంటంటే అక్కడ ఎరుపుదనంతో కూడుకున్నటువంటి
వాపు అనేది మనం చూస్తుంటాం. అక్కడ స్వెల్లింగ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల చాలా అన్బీరబుల్ పెయిన్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. ఇదేంటంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల బ్లడ్ లో ఈ విధమైనటువంటి గౌట్ అనేది కామన్ గా వస్తుంటుంది. బట్ ఇది ఫ్యూచర్ లో కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది, మిగతా జాయింట్స్ అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంది. వీళ్ళలో ఏంటంటే ఇది మేల్స్ లో ఎక్కువగా మనం చూస్తుంటాం. సో మేల్స్ లో వాళ్ళకి ఏంటంటే హ్యాబిట్స్ స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాలిజం కానివ్వండి, కొన్ని రకాల కిడ్నీ డిజార్డర్స్ వల్ల, కొన్ని రకాల యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఈ గౌటీ ఆర్థరైటిస్ అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఓకే, మరి ఆస్టియో ఆర్థరైటిస్ జనరల్ గా ఏ వయసు వరకు ఎక్కువగా వస్తుంది? ఎస్, ఫీమేల్స్ లో చూసుకుంటే 40 ఏవో వాళ్ళలో ఎక్కువ చూస్తుంటాము. అదేవిధంగా మేల్స్ లో చూసుకుంటే 50-55 ఇయర్స్ ఇలాంటి ఏజ్ ఫ్యాక్టర్స్ లో చూసుకున్నట్లయితే మేల్స్ లో ఎక్కువగా చూస్తుంటాం. బట్ మోర్ దెన్ మేల్స్, ఫీమేల్స్ అనేది ఎర్లీగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళలో మెనోపాజల్ స్టేజ్ ఉండడం వల్ల వాళ్ళకు తొందరగా కాల్షియం తగ్గిపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫీమేల్స్ లో ఎక్కువ చూస్తుంటాం తొందరగా. అదేవిధంగా మేల్స్ లో చూసుకుంటే మోర్ దెన్ 50 ఇయర్స్ 55 ఇయర్స్ ఏజ్ లో మనం చూస్తుంటాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ మరి ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువ వస్తుందండి? ఓకే, రుమటాయిడ్ ఆర్థరైటిస్ చూసుకుంటే జనరల్ గా యుక్త వయసులో 20 ఇయర్స్ నుంచి కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 18 ఇయర్స్ నుంచి కూడా మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ చూసుకుంటాం. సో వీళ్ళలో ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ అనేది ఖచ్చితంగా ఉండే అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీ హిస్టరీ లేకుండా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నట్లయితే వాళ్ళు డెఫినెట్ గా ఆర్ఏ ఫ్యాక్టర్ టెస్ట్ కానివ్వండి, సిరియాక్టివ్ ప్రోటీన్స్ టెస్ట్ కానివ్వండి, ఈఎస్ఆర్ టెస్ట్ ఇవన్నీ చేస్తే మనకు ఇన్ఫెక్టివ్ ఏ స్టేజ్ లో ఉందనేది అర్థమవుతుంది. బట్ కొన్ని కండిషన్స్ లో ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఈ మధ్య కాలంలో స్ట్రెస్ వల్ల ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళలో మానసిక ఒత్తిడి, డిప్రెషన్ గురవడం వల్ల మనకు అక్కడ ఎక్కువగా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎర్లీ స్టేజ్ లో మనం చూసే అవకాశం ఉంటుంది. ఓకే, మరి గౌటీ ఆర్థరైటిస్ ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా వస్తుంది? గౌటీ ఆర్థరైటిస్ అనేది యంగ్స్టర్స్ లో రావచ్చు, అదేవిధంగా 40 ఇయర్స్ ప్లస్ లో రావచ్చు. మేల్స్ లో చూసుకుంటే 35 ఇయర్స్ ఏజ్ లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫిమేల్స్ అనేది తక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ మేల్స్ లో గౌటీ ఆర్థరైటిస్ అనేది కామన్ గా చూసే అవకాశం మనం ఎక్కువగా చూస్తుంటాం. జనరల్ గా వాళ్ళకి ఏంటంటే డ్యూ టు హ్యాబిట్స్ కానివ్వండి, వీళ్ళలో ఏంటంటే ముఖ్యంగా ప్రోటీన్స్ డైట్ అనేది తక్కువ తీసుకుంటే బెటర్ గా ఉంటుంది. సో గౌటీ ఆర్థరైటిస్ ప్రోటీన్ సంబంధించి ఎక్కువ తీసుకున్నట్లయితే దాంట్లో క్రిస్టల్స్ ఫార్మేషన్ అనేది జాయింట్ స్పేస్ మధ్య మనం చూస్తుంటాం. సో అలాంటి సందర్భాలు ఏంటంటే ప్రోటీన్స్ తక్కువ ఉన్నటువంటి నాన్ వెజ్ కానివ్వండి, ఆల్కహాలిజం కానివ్వండి, స్మోకింగ్, పిజ్జా, బర్గర్స్ ఇలాంటివన్నీ కూడా కొంతవరకు తగ్గిస్తే ఈ గౌటీ ఆర్థరైటిస్ అనేది సిమ్టమ్స్ లో కొంతవరకు రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల కూడా డెఫినెట్ గా ఇది పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుందండి. ఓకే, కాలర్ లైన్ లో ఉన్నారండి, గుంతకల్ నుంచి రమాదేవి గారు. రమాదేవి గారు టీ వాల్యూమ్ మ్యూట్ లో ఉంచి డైరెక్ట్ గా మీ క్వశ్చన్ అడగండి. హలో మేడం, చెప్పండి రమాదేవి గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ 5 ఇయర్స్ నుంచి జాయింట్ పెయిన్స్ నొప్పింది సార్. ఏంటమ్మా? 5 ఇయర్స్ నుంచి జాయింట్ 5 పెయిన్స్ ఇయర్స్ నుంచి ఉన్నాయి సార్. ఓకే, మెడ, చేతులు, కాళ్ళు అంతా సార్ టాబ్లెట్స్ మింగితే బాగుంటుంది, లేకుంటే వస్తుంది సార్. నొప్పులు ఎక్కడున్నాయమ్మా ఎక్కువ? మొత్తం ఏళ్ళ దగ్గర నుంచి మెడ అంతా, కాళ్ళు, చేతులు అంతా సార్. వయసు ఎంతమ్మా? 39 అట్లా ఉంది. ఓకే, సో మీకు మందులు ఏమైనా వాడుతున్నారా? అన్ని హైదరాబాద్ లో అంతా తిన్నాను సార్, తగ్గలేదు సార్. ఓకే, సో వీళ్ళలో ఏంటంటే మీరు ఇమీడియట్గా హోమియోపతి మెడిసిన్స్ వాడితే బెటర్గా ఉంటుందండి. కొన్ని రకాల ఈ పెయిన్ కిల్లర్స్ కానివ్వండి, కొన్ని రకాల స్టీరాయిడ్స్ వాడడం వల్ల మనకేంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎక్కువగా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే కొన్ని సందర్భాలలో రైట్ స్పేస్ అంటే రైట్ జాయింట్ నీ స్పేస్ గ్యాప్ రావడం వల్ల అది లెఫ్ట్ కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకేంటంటే స్ప్రెడ్ అయ్యే అవకాశం మనం ఎక్కువగా చూస్తుంటాం. అది మోకాళ్ళు కానివ్వండి, షోల్డర్ జాయింట్స్లో కానివ్వండి, ఇవన్నీ కూడా మనం కామన్గా యాంకిల్ జాయింట్స్లో కూడా మనం కామన్గా చూస్తుంటాం. సో మనకి ఏంటంటే హోమియోపతి మెడికేషన్స్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రూట్ కాజ్ ట్రీట్మెంట్ వల్ల, సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ వల్ల పూర్తిగా తీసివేయడం అనేది జరుగుతుంది. డిపెండింగ్ అపాన్ సివియారిటీ అండ్ డ్యూరేషన్, అంటే తీవ్రత ఎంత ఉంది, ఆ డ్యూరేషన్ ఎంతకాలం నుంచి దాన్ని బేస్ చేసుకొని హోమియోపతి మెడిసిన్స్ ఎంతకాలం వాడాలనేది ఆధారపడి ఉంటుందండి. ఓకే, చిన్నపిల్లల్లో కూడా ఆర్థరైటిస్ మనం చూస్తూ ఉంటాం, మరి దాన్ని ఎలా గుర్తించాలి? ఎస్, చిన్నపిల్లల విషయానికి వచ్చేసి మనకు డి విటమిన్ లోపం వల్ల కానివ్వండి, కొన్ని రకాల సి విటమిన్ అండ్ కాల్షియం ఇవన్నీ కూడా ఇంబ్యాలెన్స్ రావడం వల్ల ఎక్కువగా చూస్తుంటాం. సో చిన్నపిల్లల్లో చాలా రేర్ కండిషన్ మనం చూస్తుంటాము. సో అది ఏజ్ ఫ్యాక్టర్ పెరిగిన కొద్దీ డి విటమిన్ లోపం అనేది ఎక్కువైపోయి మనకు పెయిన్స్ అనేది తీవ్రత పెరగడం జరుగుతుంది. సో చిన్నపిల్లలు ఏంటంటే ఇమీడియట్గా మనకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం
చేయడం వల్ల ఫర్దర్ ప్రోగ్రెషన్ కాకుండా మనకు ఆ ప్రాబ్లం నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంటుంది. బట్ చిన్నపిల్లల్లో చాలా రేర్ కండిషన్స్ చూస్తుంటాం. బట్ ఏ ఫ్యాక్టర్ అండ్ కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని అది ఆస్టియోఆర్థరైటిసా, రుమటైడ్ ఆర్థరైటిసా, గౌటియా లేక ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అనేది గుర్తించడం అనేది ఈజీగా అవుతుందండి. ఓకే, చీరాల నుంచి పవన్ గారు లైన్ లో ఉన్నారు. పవన్ గారు, హలో డాక్టర్ గారికి మీ ప్రాబ్లం చెప్పండి. నమస్తే సార్. చెప్పండి పవన్ గారు. యూరిక్ యాసిడ్ 9.8 ఉంది. అది తగ్గిన తర్వాత జాయింట్ పెయిన్స్ తగ్గిద్దా అని. మీ డౌట్ క్లియర్ గా లేదండి, మరొకసారి అడగండి. ఎందుకంటే జాయింట్ లో పెయిన్స్ ఉన్నాయి సార్. జాయింట్ పెయిన్స్, ఓకే. అవునవును, జాయింట్ లో పెయిన్స్ ఉంటే ఎక్కడ ఉందండి? ఇక్కడ నీ పెయిన్స్ అన్నమాట. మీ పెయిన్స్. నీ పెయిన్స్, ఓకే. మీ వయసు చెప్పండి. 29. 29 years. ఓకే. సో టెస్ట్లు ఏమైనా చేశారండి? టెస్ట్లు చేయించామండి. ఆర్ఏ ఫ్యాక్టర్ కానివ్వండి, సిఆర్పి. మామూలుగా ఏంటంటే యూరిక్ యాసిడ్ చేయించాను, 9.8 ఉంది. ఓకే, ఏజ్ 25 అని చెప్పారు కదా. అవునవును. సో మీరు ఒకసారి ఆర్ఏ ఫ్యాక్టర్ అండ్ సిఆర్పి, ఈఎస్ఆర్ రిపోర్ట్స్ చేయించండి. సో 25 ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి ఇలాంటి ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అనేది కామన్గా చూస్తుంటాము. సో ఫ్యామిలీ హిస్టరీ ఒకవేళ రుమటైడ్ ఆర్థరైటిస్ ఎవరికైనా ఉన్నట్లయితే డెఫినెట్గా అది ఎవ్రీ 6 months ఒకసారి అనలైజ్ చేస్తే బెటర్గా ఉంటుంది. సో పెయిన్స్ అనేది ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్, గట్టిగా పట్టుదలతో కూడుకున్నటువంటి పెయిన్స్ రావడం, పట్టుత్వం ఎక్కువగా ఉండడం, తర్వాత ఈవినింగ్ అయినప్పుడు పెయిన్స్ రిలీఫ్ అవ్వడం అనేది ఎక్కువగా మనము రుమటైడ్ ఫ్యాక్టర్ పాజిటివ్ టెస్ట్లో మనం చూస్తుంటామండి. రుమటైడ్ ఆర్థరైటిస్ డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. సో బట్ కొన్ని కండిషన్స్లో ఏంటంటే సి రియాక్టివ్ ప్రోటీన్స్లో కూడా ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది కామన్గా చూస్తుంటాం. సో మరి ఈ 2 టెస్టులు చేసుకొని ఇమీడియట్గా ఒకసారి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అయితే డెఫినెట్గా ఈ ప్రాబ్లం నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంటుందండి. ఓకే, మరి ఆర్థరైటిస్ అనేది వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉందా? వంశపారంపర్యంగా వచ్చే అవకాశము రుమటైడ్ ఆర్థరైటిస్లో మనం చూస్తుంటాము. సో ఇలాంటి రుమటైడ్ ఆర్థరైటిస్ ఫ్యామిలీ హిస్టరీ తోటి ఖచ్చితంగా ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ లేకున్నా కూడా ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా అది స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల, అంటే మానసిక ఒత్తిడికి గురైనప్పుడు కానివ్వండి, యాంగ్జైటీ, న్యూరోసిస్ అండ్ డిప్రెషన్ ఇలాంటి కండిషన్స్లో మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కేవలం రుమటైడ్ ఆర్థరైటిస్ అని కాకుండా స్ట్రెస్ రిలేటెడ్తో కూడుకున్నట్టు ఈ థైరాయిడ్ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ స్ట్రెస్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చే అవకాశం మనం చూస్తుంటాం. సో రుమటైడ్ ఆర్థరైటిస్లో మనకి ఏంటంటే ఈ జాయింట్ స్పేస్ మధ్యలో సైనోవియల్ ఫ్లూయిడ్ మనకు ఎక్కువ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ రావడం అనేది జరుగుతుంది. సో జాయింట్ స్పేసెస్ మధ్యలో ఉన్నటువంటి సైనోవియల్ ఫ్లూయిడ్ ఇన్ఫెక్టివ్ గురైనప్పుడు అక్కడ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అంటే ఎరుపుదనంతో కూడుకున్నటువంటి వాపు ప్లస్ పెయిన్ రావడం వల్ల ఆ మూమెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. తద్వారా మనకి ఏంటంటే స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. సో అది ఫింగర్స్లో కానివ్వండి, నీ జాయింట్స్లో కానివ్వండి, యాంకిల్ జాయింట్స్ కానీ ఆల్ ఓవర్ బాడీ అనేది రుమటైడ్ ఆర్థరైటిస్లో మనం చూస్తుంటాం. సో ఆల్ ఓవర్ జాయింట్స్ పెయిన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుందండి. ఓకే, ఆర్థరైటిస్ హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలుసుకునే ముందు మరికొంతమంది కాలర్స్ తో మాట్లాడే ముందు బ్రేక్ తీసుకుందాం. యాక్టివ్ ఏవియన్ క్లినిక్ ఆస్టియో ఆర్థరైటిస్ రావడానికి కారణాలు ఏంటి, దానికి హోమియోలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. దీనికి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి కాల్ చేయండి. నెక్స్ట్ కాలర్ విజయవాడ నుంచి పద్మావతి గారు లైన్ లో ఉన్నారు. పద్మావతి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. నేను విజయవాడ దగ్గర వణుకూరు నుంచి అండి మాట్లాడేది. ఓకే. నాకు ముందు ఎడంకాలు వచ్చిందండి, నెప్పి మోకాల్లో, తర్వాత కుడికాలు వచ్చిందండి. రెండు మోకాళ్ళు కూడా బాగా నొప్పిగా ఉంటాయండి. నడిచేటప్పుడు ఒక్కోసారి తప్పని మోత వస్తుంది. ఒకసారి ఎక్స్రే తీస్తే అరిగిపోయాయి అన్నారండి. దానికి మీ హోమియోలో ఏమని చెప్తారా? మీ వయసు ఎంతమ్మా? అయితే వాడుతున్నామండి. ఓకే, మీ వయసు చెప్పండి. హలో, మీ ఏజ్ చెప్పండి పద్మావతి గారు. చెప్పండి. మీ వయసు చెప్పండి అమ్మా. నా వయసు అండి 47 సంవత్సరాలండి. ఓకే, ఎంతకాలం నుంచి ఉందండి ఈ పెయిన్? నాకు 4 సంవత్సరాల నుంచి ఉందండి. ఓకే, ఇంతమంది వేరే మందులు ఏమైనా వాడారా? ఇప్పుడు ఇంగ్లీష్ మందులే వాడుతున్నామండి. ఆయుర్వేదం మందులు వాడాము, తర్వాత ఇప్పుడు ఇంగ్లీష్ మందులు వాడుతున్నామండి. ఓకే ఓకే. సో ఇక్కడ ఏంటంటే పెయిన్ కిల్లర్స్ అనేది ఎక్కువ కాలం వాడితే ఏంటంటే ఈ కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎక్కువగా చూస్తుంటాము. అది కొన్ని రకాల థైరాయిడ్ డిజార్డర్స్లో
కొన్ని రకాల డయాబెటిక్ డిజార్డర్స్లో కూడా అసోసియేటెడ్గా జాయింట్ పెయిన్స్ అనేది మనం చూస్తుంటాం. సో వీళ్ళలో ఏంటంటే కేవలం జాయింట్ పెయిన్స్ అని కాకుండా మస్కులర్ సంబంధించినటువంటి మయాలజిక్ పెయిన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కామన్గా చూసే అవకాశం ఉంటుంది. సో మీరు ఏంటంటే ఇమీడియట్గా ఒకసారి హోమియోపతి మెడిసిన్స్ వాడితే బెటర్గా ఉంటుంది. సో అక్కడ మనకి ఏంటంటే జాయింట్ పెయిన్స్ అనేది టోటల్గా మనకు పోయే అవకాశం ఎక్కువగా మనం చూస్తుంటాము. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియోపతి ట్రీట్మెంట్లో మంచి మెడిసిన్స్ ఉన్నాయమ్మా. బట్ ఏంటంటే మీరు ఆల్రెడీ పెయిన్ కిల్లర్స్ మీద ఉన్నారు కాబట్టి అది గ్రాడ్యువల్గా తగ్గిస్తూ ఈ ప్రాబ్లమ్స్ని పూర్తిగా తగ్గించడం జరుగుతుంది. సో ఎట్ ద సేమ్ టైం హోమియోపతి ప్లస్ పెయిన్ కిల్లర్స్ కొంతకాలం వాడినట్లయితే కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా గ్రాడ్యువల్గా ఆ మెడిసిన్స్ని కొంతవరకు తగ్గిస్తూ ఈ మెడిసిన్స్ని పూర్తిగా అలవాటు చేయడం అనేది జరుగుతుంది. బట్ ఫర్దర్గా ఏంటంటే డ్యామేజ్ కాకుండా చేస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చూస్తుంది, ప్లస్ పెయిన్స్ తగ్గించే అవకాశం హోమియోపతిలో ఉంటుందమ్మా. ఒకసారి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే బెటర్ అంటారు. ఎస్. ఓకే, నెక్స్ట్ కాలర్ రాజమండ్రి నుంచి రాజీవ్ గారు లైన్ లో ఉన్నారు. రాజీవ్ గారు మీ క్వశ్చన్ అడగండి. రాజీవ్ గారు, ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయింది. ఇప్పుడు సర్జరీ లేకుండా హోమియోపతిలో పూర్తి ట్రీట్మెంట్ లభిస్తుందంటారా? ఎస్, కొన్ని కేసెస్లో మనం చూసుకున్నట్లయితే ఏజ్ ఫ్యాక్టర్ డిపెండెన్సీ ఉంటుందండి. సివియారిటీ మీద కూడా సర్జరీ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఆస్టియోఆర్థరైటిక్ ఎర్లీ స్టేజ్లో అండ్ మిడిల్ స్టేజ్లో మనము ఈ సర్జరీ లేకుండా పూర్తిగా ఈ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. బట్ లాస్ట్ స్టేజ్లో చూసుకున్నట్లయితే మోర్ దెన్ 75 years 80 years ఆ టైంలో చూసుకున్నట్లయితే ఈ సర్జికల్ కేసెస్ అనేది పూర్తిగా కంపల్సరీ ఉండే అవకాశం ఉంటుంది. బట్ కొన్ని కేసెస్లో ఏంటంటే ఈ సర్జరీ అయిన తర్వాత కూడా కొన్ని రకాల కేసెస్లో మోర్ దెన్ 30 to 40% ఆఫ్ కేసెస్లో ఈ పెయిన్స్ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో హోమియోపతిలో ఏంటంటే సర్జరీ వెళ్ళిన తర్వాత కూడా వచ్చే జాయింట్ పెయిన్స్ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో సర్జరీ లేకుండా ఆస్టియోఆర్థరైటిస్ మ్యాక్సిమం 80% వరకు ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. బట్ కొన్ని రకాల కేసెస్లో ఎగ్జాంపుల్గా మనము డిస్క్ సంబంధించిన కేసెస్లో లైక్ సయాటికా కేసెస్లో కూడా సర్జరీ లేకుండా పూర్తిగా తీసేయడం జరుగుతుంది. సో వాళ్ళలో కూడా ఇలాంటి పెయిన్స్ రావడం జరుగుతుంది. బట్ సయాటికా బ్యాక్ పెయిన్ టోటల్గా డిఫరెంట్గా ఉంటుందండి. సయాటికాలో మనం చూసుకుంటే బ్యాక్ పెయిన్ నడుము ప్రాంతం నుంచి స్టార్ట్ అయ్యి ఫుట్ వరకు, పాదం వరకు ఎక్స్టెండబుల్ పెయిన్ అనేది మనం చూస్తుంటాం. అక్కడ ఏంటంటే తిమ్మితో కూడుకున్నటువంటి మంటలు రావడం అనేది కూడా చూస్తుంటాం. బట్ బ్యాక్ పెయిన్లో టోటల్ నడుము నొప్పి అనేది కేవలం అక్కడే పెయిన్ ఉంటుందండి. అది డ్యూ టు డిస్క్ బల్జీ కానివ్వండి, డిస్క్ ప్రొలాప్స్ కానివ్వండి, ప్రొడ్యూజన్ ఆఫ్ వర్టిబ్రాస్ కానీ ఇలాంటి కాజెస్లో ఆ బ్యాక్ పెయిన్ అనేది చూస్తుంటాం. ఓకే, మరి హోమియోపతి మెడిసిన్స్ అసలు ఎన్ని రోజులు వాడాల్సి ఉంటుంది? ఎస్, హోమియోపతి మెడిసిన్స్ ఎన్ని రోజులు వాడాలంటే మనకు కాజిటివ్ ఫ్యాక్టర్ ఎంతకాలం నుంచి పేషెంట్ సఫర్ అవుతున్నారు దాన్ని బట్టి మనకు ఆధారపడి ఉంటుందండి. ఉదాహరణకు మోర్ దెన్ 5 years 6 years ఉన్నట్లయితే అది 1 to 2 years టైం పట్టే అవకాశం ఉంటుంది. మోర్ దెన్ 6 years 10 years నుంచి ఉన్నట్లయితే అది మోర్ దెన్ 3 years టైం పట్టే అవకాశం ఉంటుంది. సో ఇది ఏంటంటే డాక్టర్ని ఎప్పుడు అప్రోచ్ అయ్యారు దాన్ని బట్టి ఈ టైం అనేది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు 3 to 4 months వితిన్ 6 months లో వచ్చినట్లయితే అది తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఓకే, మరి చిన్నపిల్లల్లో కూడా ఈ సమస్య వస్తుందని మీరు చెప్పారు. మరి చిన్నపిల్లలు వచ్చినప్పుడు పిల్లల విషయంలో పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, సో వాళ్ళకి ఏంటంటే కాల్షియం సంబంధించినటువంటి విటమిన్స్ సంబంధించినటువంటి టెస్టులు చేయించడం బెటర్ ఉంటుంది. సో వాళ్ళలో ఏంటంటే ఈ ప్రొఫైల్ చేసిన తర్వాత విటమిన్స్ సంబంధించి కానివ్వండి, మినరల్స్ సంబంధించిన ప్రొఫైల్ చేసిన తర్వాత వాళ్ళలో కూడా హోమియోపతి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. బట్ పిల్లలు ఇస్తే ఏంటంటే ఫర్దర్ డ్యామేజ్ కాకుండా మనము తొందరగా రికవరీ చేయొచ్చండి. ఓకే, మరి ఫుడ్ విషయంలో ఈ ఆర్థరైటిస్ తో బాధపడే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఫుడ్ విషయానికి వచ్చేసి మనకు ఒకవేళ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నట్లయితే, వాళ్ళకు ఆస్టియోఆర్థరైటిస్ ఉన్నట్లయితే డయాబెటిక్ డైట్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. థైరాయిడ్ ఉన్నట్లయితే థైరాయిడ్ డైట్ అనేది మెయింటైన్ చేయడం. బట్ హోమియోపతి పరంగా పర్టికులర్గా డైట్ అనేది రిస్ట్రిక్షన్స్ ఉండవండి. బట్ కొన్ని రకాల దుంపలు ఇలాంటివి ఎక్కువ తీసుకోకూడదు. సో వాళ్ళు ఏంటంటే దుంపలు తీసుకోవడం వల్ల ఈ తిమ్మిర్లు, మంటలు ప్లస్ పెయిన్స్ అనేది కొంతవరకు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ హోమియోపతి ట్రీట్మెంట్ వాడితే ఎలాంటి డైట్ రిస్ట్రిక్షన్స్ అనేది ఉండదు. బట్ కేవలం వ్యాధి పరంగా మాత్రమే డైట్ రిస్ట్రిక్షన్స్ అనేది చెప్పడం జరుగుతుంది. అది వాళ్ళు డయాబెటిక్ ఉన్నట్లయితే, అదేవిధంగా థైరాయిడ్ కానివ్వండి, ఇతరతర కండిషన్స్ ఉన్నట్లయితే కేవలం డైట్ రిస్ట్రిక్షన్స్ అనేది ఫాలో అవ్వడం జరుగుతుందండి. ఓకే, ఆర్థరైటిస్ తో బాధపడే వాళ్ళకి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ఎస్, హోమియోపతిలో ఏంటంటే మనకు కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అది సిమ్టమ్స్ ఎలా ఉన్నాయని చూడడం జరుగుతుంది. సో ఇక్కడ కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే
వెదర్ డిప్రెషన్స్ వల్ల కానివ్వండి, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల రుమటైడ్ ఆర్థరైటిస్ వచ్చింది అనేది డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సీరియాటివ్ ప్రోటీన్స్ ఎలివేషన్స్, కాజిటివ్ ఫ్యాక్టర్స్, ఫ్యామిలీ హిస్టరీ ప్లస్ ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉందా, ప్లస్ మినరల్ సంబంధించి, విటమిన్ సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసిన తర్వాత మనకు అప్రోచ్, హోమియోపతి అప్రోచ్ ఉంటుందండి. సో వాళ్ళలో ఏంటంటే మన కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా ఈ ప్రాబ్లమ్స్ రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ తీయడం అనేది జరుగుతుంది. సో వాళ్ళలో ఇలాంటి కాన్స్టిట్యూషనల్, జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా ప్రివెంట్ చేయడం అనేది జరుగుతుంది, ప్లస్ క్యూర్ చేయడం అనేది కూడా జరుగుతుందండి. ఓకే, చివరి కాలర్ హైదరాబాద్ నుంచి వాణి గారు లైన్ లో ఉన్నారు. వాణి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. సార్, ఏంటంటే మా ఫాదర్ కి మధ్య అంటే 1 year బ్యాక్ బైపాస్ సర్జరీ చేయించామండి. ఆయన డయాబెటిక్ పేషెంట్. ఈ మధ్య రీసెంట్ గా 6 months నుంచి కాళ్ళు చాలా హెవీ బరువుగా ఉంటున్నాయి. ఒక 200 kilos నేను మోస్తున్నట్టుగా ఫీలింగ్ అని అట్లా చెప్తున్నారు. దీనికి హోమియోలో ఏదైనా అంటే మంచి ట్రీట్మెంట్ ఉందంటారా? ఇప్పుడు ప్రస్తుతం అయితే న్యూరో సర్జన్ దగ్గరికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకున్నాం, కానీ అయినా కూడా అంత ఫలితం అనిపించట్లేదండి. ఓకే అండి. ఏజ్ ఎంత ఉందని చెప్పారు? 69 years. ఓకే, పెయిన్స్ ఎక్కడన్నా ఎక్కువ? మెయిన్ మోకాళ్ళ నుంచి కిందకి విపరీతంగా లాగుతున్నాయి. హీ వాజ్ అనేబుల్ టు వాక్ అన్నమాట. కొంచెం జస్ట్ ఒక 4-5 అడుగులు కూడా వేయలేకపోతున్నారు, మళ్ళీ కూర్చోలేకపోతున్నారు, పడుకోలేకపోతున్నారు. ఇది ఏంటంటారు ప్రాబ్లం? ఇప్పుడు మీరు చెప్పిన ఈ ప్రాబ్లమే అంటారా? ఆర్థరైటిస్ అంటారా? ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేయించారమ్మా? ఎక్స్రే గానీ అలాంటి చేయించామండి. స్కాన్ చేయించారు, MRI స్కాన్ వేరే అవన్నీ చేయించారు. అయితే అది ఏమీ ప్రాబ్లం లేదు. ఈ న్యూరాలజీకి సంబంధించిందే కొంచెం పార్కిన్సన్ డిజీజ్ లాగా ఇట్లాగా ఉంది అని అంటున్నారు. అంటే సో ఇక్కడ ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది, ప్లస్ ఏంటంటే బైపాస్ సర్జరీ చేశారు. సో ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే సర్జరీ ఇంటర్వెన్షన్ అనేది చాలా రిస్క్తో కూడుకున్నటువంటి విషయం అండి. సో వీళ్ళలో ఏంటంటే మనకు మెడిసిన్స్ కంటిన్యూ చేస్తూ, డయాబెటిక్ సంబంధించిన మెడిసిన్స్ కానివ్వండి, హార్ట్కి సంబంధించిన మెడిసిన్స్ కానివ్వండి, 2 కంటిన్యూ చేస్తూ హోమియోపతి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల కొంతవరకు ఈ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్ మోర్ దెన్ 69 years అని చెప్తున్నారు. సో ప్లస్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ప్లస్ డయాబెటీస్ ఉండడం వల్ల ఏంటంటే కొంతవరకు కాంప్లికేటెడ్ కేసెస్ కింద పరిగణించడం జరుగుతుంది. సో ఇలాంటి కండిషన్లో ఈ పెయిన్స్ సంబంధించినటువంటి సర్జరీ కానీ ఇవన్నీ చేస్తే కూడా కొంతవరకు రిస్క్ ఉండే అవకాశం ఉంటుంది. సో దానికంటే బెటర్ ఏంటంటే హోమియోపతి ఎట్ ద సేమ్ టైం ఆ మెడిసిన్స్ వాడుతూ ఈ మెడిసిన్ కంటిన్యూ చేయడం వల్ల కొంతవరకు రిలీఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు ఒకసారి కన్సల్ట్ చేస్తే డెఫినెట్గా దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, ఆస్టియోఆర్థరైటిస్ కి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యూ డిసైడ్.